నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ వ్లాగ్స్ అండ్ టిప్స్. మనం కొన్ని పడేస్తూ ఉంటాం పనికిరావని. వాటిని పడేయకుండా మార్చుకొని ఎలా ఉపయోగించుకోవచ్చు, అలాగే వంటగదిలోకి కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ అన్నీ మీకు చాలా యూజ్ఫుల్‌గా ఉంటాయి. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం. ఇంట్లో సమయానికి పెరుగు లేకపోతే అవసరాన్ని బట్టి పెరుగు ప్యాకెట్లు లేకపోతే పెరుగు డబ్బాలు ఏదో ఒకటి తెచ్చుకుంటాం. పెరుగు ప్యాకెట్లు తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పోసుకున్న తర్వాత ఈ ప్యాకెట్ డస్ట్‌బిన్‌లో వేసేస్తాం పనికిరాదని. అయితే డస్ట్‌బిన్‌లో వేసే ముందు ఈ ప్యాకెట్‌ని మళ్ళీ మీరు ఇలా వాడుకోవచ్చు. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా పెరుగు మొత్తం తీసినా సరే కొద్దిగా ప్యాకెట్‌కి అంటుకునే ఉంటుంది పెరుగు. ఈ పెరుగు వేస్ట్‌గా పడేయకుండా ఈ ప్యాకెట్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కొద్దిగా లోపల పెరుగు ఉంటుంది కదా! ఈ పెరుగుతోటి రాగి పాత్రలు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు. మనకి ఇంట్లో రాగి గ్లాసులు, రాగి చెంబులు, ఇంకా రాగి వాటర్ బాటిల్స్ ఇప్పుడు ఎక్కువగా అందరూ వాడుతున్నారు రాగి వాటర్ బాటిల్స్. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు సమయానికి పెరుగు ప్యాకెట్ ఉంటే పీతాంబరి వాడే పని లేకుండా దీంతో శుభ్రం చేసుకోవచ్చు. చాలా బాగా మెరుస్తాయన్నమాట రాగి పాత్రలు ఏవైనా సరే. మీకు కుదిరితే అప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. లేకపోతే ప్యాకెట్ పక్కన పెట్టుకొని మీకు కుదిరినప్పుడు కట్ చేసుకొని శుభ్రం చేసుకోవచ్చు. పెరుగు పుల్లగా ఉన్నా సరే రాగి పాత్రలు చాలా బాగా మెరుస్తాయన్నమాట. ఇలా పెరుగు ప్యాకెట్లు తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్‌కి అంటుకొని ఉన్న పెరుగుతోటి రాగి పాత్రలు, గ్లాసులు, చెంబులు, ప్లేట్లు ఏమైనా సరే శుభ్రం చేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం. అప్పడాలంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. సాంబార్ పెట్టుకున్నప్పుడు, రసం చేసుకున్నప్పుడు, ఇంకా టొమాటో పప్పు, గోంగూర పప్పు వీటిల్లోకి చాలా బావుంటాయి అప్పడాలు. వేయించుకుంటూ ఉంటాం. అయితే అప్పడాలు ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బావుంటాయి. ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ షేప్‌లో చిన్న చిన్న ముక్కలు స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకుంటే చాలు. ఇలా తీసుకున్న అప్పడాలన్నీ నేను ఇక్కడ 6 అప్పడాలు తీసుకున్నాను. ఈ సైజులో ఉండే అప్పడాలు. మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇలా కట్ చేసుకొని ఆయిల్‌లో వేయించుకోవాలి. అప్పడాలు వేయించుకుంటాం కదా! సేమ్ అలాగే ఈ ముక్కలన్నీ వేయించుకోవాలి. అప్పడాలు చేత్తో నలుపుకోవచ్చు. కాకపోతే నీట్‌గా రావన్నమాట. ఇలా కట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బావుంటాయి. అందుకని కత్తెరతో కట్ చేసుకొని అన్నీ వేయించి పక్కన పెట్టుకొని ఇందులోకి 5 వెల్లుల్లి రెబ్బలు దంచుకోవాలి. పొట్టు తీసుకొని ఇవి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దీంతో పాటు ఒక చిన్న ఉల్లిపాయ కూడా దంచుకోవాలి. ఆ ముక్కలు కట్ చేసుకోవచ్చు. దంచుకుంటే బావుంటుందనమాట. మీరు కావాలంటే దంచుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం మెత్తగా కచ్చా పచ్చాగా మరీ మెత్తగా ఉండాల్సిన పనేం లేదు. కొద్దిగా దంచుకుంటే చాలు. వెల్లుల్లి, ఉల్లిపాయ దంచుకున్న తర్వాత పాన్ పెట్టేసి స్టవ్ మీద కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక స్పూను నూనె చాలు. ఇందులో కొంచెము ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ఇది కొద్దిగా కట్ చేసుకుంటే బావుంటుంది. ఆకులు వేసుకోకుండా ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని కాసేపు వేయించుకోవాలి. వాసన బాగొస్తుందనమాట కొద్దిగా వేగితే. ఇది మొత్తం వేగిన తర్వాత దంచి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మరీ బాగా మెత్తగా వేయించుకోవాల్సిన పనేం లేదు. కొద్దిగా వేగితే చాలు. మరీ పచ్చిగా లేకుండా, మరీ వేగకుండా కొద్దిగా వేగితే చాలు. తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, కొంచెము మిరియాల పొడి వేసి వేయించుకున్న ఈ అప్పడాల ముక్కలన్నీ వేసి పైన కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే బావుంటుంది. పైన కొంచెము కొత్తిమీర మనకి కారం సరిపడా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇవన్నీ కూడా కలుపుకోవాలి. స్టవ్ కట్టేసుకోవాలి వెంటనే. మంట ఉండకూడదు. మెత్తగా అయిపోతాయన్నమాట అప్పడాలు. అందుకని స్టవ్ కట్టేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. మీరు ఇలా అప్పడాలు కట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే అప్పడాలు వేయించినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని మిగిలిపోతుంటాయి. మిగిలిన అప్పడాలతోటి చేసుకోవచ్చు. చేత్తో కొద్దిగా క్రష్ చేసుకునే అప్పడాలు ఇలాగే చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా మసాలా చాలా బావుంటుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. పైన ఉంటే కొద్దిగా సేవ్ గానీ, బూందీ గానీ వేసుకొని తినే ముందు కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే పుల్ల పుల్లగా చాలా బావుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఈ మసాలా. ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం. ఖాళీ అయిన బిర్యానీ బాక్సులు పడేయబుద్ధి కాదు. చూడటానికి బావుంటాయి. మనకు కావాల్సినవి ఏదైనా పెట్టుకోవచ్చని శుభ్రంగా కడిగి వంటగదిలో వాడుకుంటూ ఉంటాం. ఏదైనా స్టోర్ చేసుకోవటానికి. లేకపోతే ఇలా బట్టల క్లిప్పులు, లేకపోతే చాక్ పీసులు ఏవైతే పెట్టుకోవాలో అవన్నీ కూడా ఈ బాక్స్‌లో పెట్టుకుంటూ ఉంటాం. బట్టల క్లిప్పులు పెట్టుకున్నప్పుడు మీరు బాక్స్‌లో పెట్టుకోకుండా బాక్స్‌కి మూత ఉంటుంది గదా! ఈ మూతకే క్లిప్పులన్నీ పెట్టుకోవచ్చు. తీసుకోవటానికి కూడా బావుంటుంది. ఈ బాక్స్ మళ్ళీ మనం వేరే దానికి వాడుకోవచ్చు. మూత లోపల రౌండ్‌గా కట్ చేసుకోవాలి. అంచు కట్ చేసుకోకుండా ఇలా లోపలికి కొద్దిగా కట్ చేసుకుంటే రింగులాగా వస్తుంది.
ఇప్పుడు దీనికి క్లిప్పులన్నీ పెట్టుకొని మీరు బట్టలు ఎక్కడైతే ఆరబెట్టుకుంటారో అక్కడ హ్యాంగ్ చేసుకుంటే చాలు. కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. బట్టలు తీసిన తర్వాత మళ్ళీ క్లిప్పులన్నీ దీనికే పెట్టుకోవచ్చు. ఇది చూడటానికి కూడా బావుంటుంది. రకరకాల క్లిప్పులు చాలా ఉంటాయి కదా మన దగ్గర కలర్‌ఫుల్‌గా. గోడకి హ్యాంగ్ చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. కొంతమందికి డబ్బాలు ఇవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇలా తయారు చేసుకొని క్లిప్పులన్నీ ఈ రింగుకు పెట్టి మేకుకి హ్యాంగ్ చేసుకున్నారంటే గోడకి కూడా చూడటానికి బావుంటుంది. క్లిప్పులు తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. పని అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికే పెట్టుకోవచ్చు. తర్వాత ఇలాంటి ఫ్లవర్ వేజులకి కింద బేస్ ప్లాస్టిక్‌ది వస్తుంటుంది దాదాపు. చిన్న బౌల్ లాగా ఉంటుంది. ఈ బౌల్ పగిలిపోయినా మళ్ళీ మీరు ఈ పువ్వులన్నీ బిర్యానీ బాక్స్‌లో పెట్టుకోవచ్చు. ఫ్లవర్ వేజ్ లాగా చాలా బావుంటుంది. ఇలాంటి వెడల్పుగా ఉండే పువ్వులు బాగా పెట్టుకోవచ్చు. బాక్స్ వెడల్పుగా ఉంటుంది కదా! బావుంటుంది. మీ దగ్గర ఉన్న ఫ్లవర్స్ కలర్స్‌ని బట్టి బ్లాక్ కలర్ బాక్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే వైట్‌లో వస్తుంటాయి కదా బిర్యానీ బాక్సులు అవి పెట్టుకోవచ్చు. ఏది బావుంటే అది పెట్టుకోవచ్చు. ఫ్లవర్ వేజ్ లాగా చాలా చాలా అందంగా చాలా బావుంటుంది. ఇలా ఒక బిర్యానీ బాక్స్ 2 రకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు 4వ టిప్ ఏంటో చూద్దాం. ఉప్మా తక్కువ చేసినా సరే చాలా వరకు మిగిలిపోతుంది చివరికి. ఎక్కువగా తినరు ఎవరైనా సరే. ఉప్మా అంటేనే అమ్మ అంటారు గదా! దోస, ఇడ్లీ తింటారు గానీ ఉప్మా పెద్దగా ఇష్టపడరు. పిల్లలైతే అస్సలు తినరు. చాలా వరకు మిగులుతుంటుంది ఉప్మా. ఉప్మా మిగిలినప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. మనం ఉప్మా చేసేటప్పుడే ఇందులో కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తాలింపులు ఇవన్నీ వేసి కలుపుకుంటాం కాబట్టి, చేసుకుంటాం కాబట్టి ఇందులో ఏం వేయాల్సిన పనేం లేదు. ఇలా అన్నీ కూడా బాల్స్ చేసుకోవాలి. ఈ సైజులో చేసుకుంటే చాలు. మనకి సైజ్ కరెక్ట్‌గా బావుంటుందనమాట. మరీ పెద్ద పెద్ద బొండలు కాకుండా కరెక్ట్‌గా బావుంటుంది. తర్వాత బ్రెడ్ స్లైసులు తీసుకోవాలి. వీటికి చుట్టూ అంచులుంటాయి గదా! ఈ 4 వైపులా అంచులు కట్ చేసుకోవాలి. తర్వాత నీళ్లు తీసుకోవాలి. ఒక గ్లాస్ సుమారు నీళ్లు తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కరిగిన తర్వాత ఈ నీళ్లలో బ్రెడ్ ముక్కలు ముంచుకోవాలి. సాల్ట్ వేసుకోవటం వల్ల కొద్దిగా బ్రెడ్‌కి సాల్ట్ పట్టి టేస్ట్ బావుంటుందనమాట. ఇలా ఒక్కొక్క ముక్క వాటర్‌లో ముంచుకొని కొద్దిగా ప్రెస్ చేయాలి. ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ఇవి తునిగిపోతాయి అన్నమాట. సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి తునిగిపోతాయి. అందుకని పైపైన ప్రెస్ చేసుకొని రెడీ చేసుకున్న ఉప్మా బాల్ ఒకటి దీని మీద పెట్టి మొత్తం బ్రెడ్‌తో కవర్ చేసుకోవాలి. ఉప్మా బయటికి రాకుండా చేసుకోవాలి. ఉప్మా బయటికి వచ్చిందంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. అందుకని ముందుగానే బాల్స్ చేసుకునేటప్పుడే ఉప్మా బయటికి రాకుండా బ్రెడ్ మొత్తం కవర్ చేసుకొని కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే బ్రెడ్‌లో ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే ఆ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇలాగే అన్ని బాల్స్ చేసుకోవాలి. మామూలుగా దోసపిండి ఉంటే దోసపిండితో పూర్ణాల్లాగా వేసుకోవచ్చు. ఉప్మా బాల్స్ చేసుకొని దోసపిండిలో ముంచుకొని పూర్ణాలు వేసుకోవచ్చు. సమయానికి దోసపిండి ఏది లేకపోతే ఉప్మా మిగిలినప్పుడు ఇలా బ్రెడ్ ఏదైనా ఉంటే ఆ బ్రెడ్ తోటి మీరు బోండాలు వేసుకోవచ్చు. మిల్క్ బ్రెడ్‌తో వేసుకోవచ్చు. లేకపోతే వీటి బ్రెడ్‌తో కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటాయి. కొద్దిగా వాటర్‌లో సాల్ట్ వేసుకొని బ్రెడ్ ముంచుకొని చేసుకుంటే చాలు. తర్వాత ఈ బాల్స్ అన్ని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ మంట పెట్టకూడదు. త్వరగా బ్రెడ్ రంగు మారిపోతుంది. ఆయిల్‌లో వేయగానే కలర్ మారిపోతుంది. అందుకని సన్నని మంట మీద వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే చాలు బోండాలన్నీ. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసి చక్కగా సాయంత్రం స్నాక్స్ లాగా తినేసేయొచ్చు. చాలా చాలా బావుంటాయన్నమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా ఉప్మా కొద్దిగా మిగిలినప్పుడు ఆరిపోయింది అలాగే తినకుండా సాయంత్రానికి స్నాక్స్ చేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఇవి చాలా బాగా నచ్చుతాయి. చాలా బావుంటాయి. టేస్టీగా ఉంటాయన్నమాట. ఒకసారి చేసి పెట్టండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బోండాలు. అంత బావుంటాయి. అందరికీ నచ్చుతాయి. ఇప్పుడు 5వ టిప్ ఏంటో చూద్దాం. ఇలాంటి బాక్సులు వస్తుంటాయి కదా స్వీట్స్‌కి. ఒక బాక్స్ తీసుకోవాలి. దీంతో పాటు ఇలాంటి బాటిల్స్ చిన్న సైజులో ఉండే బాటిల్స్, లిమ్కా బాటిల్స్ లేకపోతే స్ప్రైట్ బాటిల్స్ ఈ సైజులో ఉండే బాటిల్స్ 6 తీసుకోవాలి. తీసుకొని కావాల్సిన హైట్‌లో కట్ చేసుకోవాలి. మనం స్వీట్స్ బాక్స్ తీసుకున్నాం కదా! లోపల పెట్టుకోవటానికి ఎంత సైజులో కావాలో కరెక్ట్‌గా అంత హైట్‌లో కట్ చేసుకోవాలి. ఇలా 6 బాటిల్స్ కట్ చేసుకొని స్వీట్స్ బాక్స్ లోపల గ్లూ పెట్టుకొని అంటించుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఎగుడు దిగుడు లేకుండా సమానంగా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా కొద్దిగా గ్లూ పెట్టుకొని ఆ బాక్స్ లోపల అంటించుకోవాలి. కాసేపు అలాగే వదిలేస్తే చక్కగా అంటుకుంటాయి బాటిల్స్ అన్నీ. ఇలా రెడీ చేసుకొని మీరు దీంట్లో మీకు కావాల్సినవి స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో పూజ కోసం కావాల్సినవి పసుపు, కుంకుమ, అక్షింతలు, వక్కలు, కలకండ, కర్పూరము ఇవన్నీ పెట్టుకున్నాను. 2 బాక్సులు చేసుకుంటే బియ్యపు పిండి, ఒత్తులు, అగ్గిపెట్టె, కొంచెము గంధం పెట్టుకోవచ్చు. అలాగే ధూప్ స్టిక్స్ చిన్నగుంటాయి కదా! అవి పెట్టుకోవచ్చు. మూత పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే అన్నీ ఒక చోట ఉంటాయి. పూజ చేసుకోవచ్చు. పూజ గదిలో పెట్టుకోవటానికి బాటిల్స్‌లో ఉండే డ్రింక్ గ్లాస్‌లో పోసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని చేసుకుంటే బావుంటుంది.
ఇలా స్వీట్స్ బాక్సులు ఖాళీగా ఉన్న దాంట్లో స్ప్రైట్ బాటిల్స్ కట్ చేసుకొని వేస్ట్గా పడేయకుండా మనకి కావాల్సినవి స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ బాక్స్ లాగా వాడుకోవచ్చు. ఈ టిప్స్ అన్ని మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.